నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నల్లమల్ల ప్రశాంతంగా ఉందన్న రాష్ట్ర డీజీపీ ఎన్ సాంబశివరావు. ఏఓబీలో పోలీసులవి ఎదురు కాల్పులేనని స్పష్టీకరణ. నగరంలోని 16వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ జన చైతన్య యాత్ర. అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేయిస్తానన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. చిల్లర కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు, వ్యాపారులు. సత్య న్యూస్ ప్రత్యేక కథనం. నల్లమలలో మావోయిస్టుల కదలికలు లేవని, నల్లమల్ల అటవీ ప్రాంతం ప్రశాంతంగా ఉందని రాష్ట్ర డీజీపీ నండూరి సాంబశివరావు అన్నారు. ఏఓబీలో మావోయిస్టుల కాల్పులకు ప్రతిగానే పోలీసులు ఎదురుకాల్పులు జరిపారని డీజీపీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత నెల రోజులుగా నగరంలో రాత్రి వేళల్లో ఏర్పాటు చేసిన పోలీసు గస్తీ సత్ఫలితాలను ఇచ్చిందన్నారు. త్వరలో ఒంగోలులో మోడల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. డయల్ 100 కాల్ హైదరాబాద్ వెళ్లకుండా నేరుగా జిల్లా కేంద్రంలోని కంట్రోల్ రూమ్ కి చేరే విధంగా ఏర్పాటు చేస్తున్నామని, దీనివల్ల పోలీసులు వెంటనే స్పందించి బాధితులను ఆదుకునే అవకాశం ఉంటుందని అన్నారు. జిల్లాలో ఐక్లిక్ ద్వారా అందిన ఫిర్యాదుల్లో 7% ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. ఒంగోలులోని పీటీసీ, డీటీసీలలో సుమారు 1000 మంది కానిస్టేబుళ్లకు శిక్షణనిచ్చే అవకాశం ఉందన్నారు. వీటి ఆధునీకరణ కోసం నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పోలీసు శాఖ పరంగా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమవర్మను రాష్ట్ర డీజీపీ నండూరి సాంబశివరావు ఆదేశించారు. ముఖ్యంగా మేము 5200 మంది కానిస్టేబుల్స్ ని, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ కానిస్టేబుల్స్ ని రిక్రూట్ చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, రిక్రూట్మెంట్ ఈజ్ గోయింగ్ ఆన్. ఆ ప్రాసెస్ మీ అందరికీ తెలుసు, బెటాలియన్స్ లో జరుగుతున్నది. టెక్నికల్ కేటగిరీస్ నుంచి సివిల్ కానిస్టేబుల్స్ వరకు చాలా కేటగిరీస్ ఆఫ్ పర్సనల్ని రిక్రూట్ చేస్తున్నాం. రిక్రూట్మెంట్ అయిపోయేటప్పటికి వీ విల్ హ్యావ్ 5200 అండ్ సంథింగ్ మోర్ ఆల్సో కానిస్టేబుల్స్ అవనండి, ఎస్ఐస్ అనివ్వండి. వీళ్ళందరికీ ఇంత పెద్ద ఎత్తున అంత ముందు కూడా చేయడం జరిగింది. ట్రైనింగ్ 16,000 17,000 చేశాం, కానీ ఇది కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాము. ట్రైనింగ్ అనేటువంటిది, రిక్రూట్మెంట్ చేస్తున్నాం అనేటువంటిది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు అభయం అని ఒక యాప్ విశాఖపట్నంలో తయారు చేశారండి. ఎక్కడైనా ఒక బీట్ కానిస్టేబుల్ గానీ ఎవరన్నా పోతున్నప్పుడు ఈ యాప్ ఉంది, ప్లీజ్ దీన్ని ఉపయోగించుకోండి అనేటువంటి మార్కెటింగ్ చేస్తే గానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ఇంటర్వెన్షన్ చేశారనేటువంటిది లేదు. నో, సి పాయింట్ ఈజ్ సింపుల్. సి వీఆర్ ఎనీ కేస్, ఇప్పుడు ముఖ్యంగా ఒరిస్సాలో మల్కాన్గిరి జిల్లాలో కేసు ఉంది. అది ఒక కేసు మన దగ్గర కూడా ఉంది, మీకు తెలిసే ఉంటుంది. 2 కేసులు అక్కడ అయినాయి, ఒక కేసు ఇక్కడ జరిగింది. పాయింట్ ఏంటంటే, మాకు ఎవరు ఏ సాక్ష్యం ఇచ్చినా తీసుకోవడానికి మాకేమీ నష్టం లేదు. బేసికల్గా పోలీసు యొక్క ప్రథమ ఉద్యోగం ఏంటంటే కేసు ఇన్వెస్టిగేట్ చేయడంలో సాక్ష్యాన్ని సేకరించడం. ఏ సాక్ష్యం ఇచ్చినా తీసుకుంటాం, దేర్ నథింగ్ రాంగ్. కానీ అదే సాక్ష్యం వాళ్ళు ఆర్కే పోలీసుల దగ్గర ఉన్నారని ఒకరోజు చెప్తారు, రెండో రోజు లేరని చెప్తారు. మేము ఏ సాక్ష్యం తీసుకోవాలో మీరు వరకు ఆలోచించండి, ఫ్రెండ్గా ఆలోచించండి. నేనేమన్నాను, ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి ఇదే ఎలిగేషన్స్ ఇస్తున్నారు, అలవాటు అయిపోయింది, మాకు కూడా అలవాటు అయిపోయింది. అది కోర్టులో కూడా కోర్టుకే అబద్ధం చెప్తున్నారు, కోర్టుకే పచ్చి అబద్ధం చెప్తున్నారు. ఏం చెప్తాం దానికన్నా? వాళ్ళు మాకు సాక్ష్యాలు ఉన్నాయి, మా దగ్గర పోలీసుల దగ్గర ఉన్నారని కోర్టుకి అఫిడవిట్ సబ్మిట్ చేశారు. మరుసటి నాడు వచ్చి మేము విత్డ్రా చేసుకుంటా ఉన్నారు. ఏం నమ్మాలి చెప్పండి? ఏం నమ్మాలి? అది ఇంపార్టెంట్. క్వశ్చన్ ఈజ్ హూమ్ టు బిలీవ్. ద సింపుల్, ఇన్ కేస్ అది పోలీసులే చేస్తున్నారు అని అనుకుంటే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా రావచ్చు. యూ కుడ్ ఆల్సో, మీరు కూడా వాళ్ళు రోడ్డు మీదనే ఉన్నారు కాబట్టి మీరు కూడా అడగచ్చు. దర్ ఇస్ నథింగ్ రాంగ్. ఐ హావ్ సీన్ వన్ ప్రొటెస్ట్ టుడే, నేను వస్తున్నప్పుడు చూశాను. సో చాలా చోట్ల చేస్తున్నారు, చాలా చోట్ల చేస్తున్నారు. ఇక్కడే కాదు, కడపలో చేశారు, విశాఖపట్నంలో చేశారు. మెనీ ప్లేసెస్ దే హ్యావ్ ఎక్స్ప్రెస్ దేర్ యాంగర్. ఎందుకంటే విక్టిమ్స్ ఉన్నారు, విక్టిమ్స్ ని ఓకే మావోయిస్ట్ విక్టిమ్స్ అన్నారు, పవర్ హక్కుల వాళ్ళు చూస్తున్నారు, అన్ని బాగానే ఉంది. వాట్ అబౌట్ ది మావోయిస్ట్ చేతుల విక్టిమ్స్ అయిన వాళ్ళ సంగతి ఎవరు చూస్తున్నారు చెప్పండి? ఎవరు పట్టించుకున్నారు వాళ్ళని? ఎక్సెప్ట్ మేబీ ఏదో సమ్ సింపతి ఫ్రమ్ అవర్ సైడ్, ఫ్రమ్ మీరు మీడియా నుంచి, మా వైపు నుంచి మీడియా ఏముంది. 10 మర్డర్లు చేశారు 2016లో ఇంటీరియర్ ఏరియాస్లో, ఖమ్మము, ఈస్ట్ గోదావరి బార్డర్
అదేవిధంగా మల్కాన్గిరి విశాఖపట్నం బార్డర్లో 10 మర్డర్లు చేశారు. ఎవరు చేశారు? చిన్న చిన్న వాళ్ళని, ఒక చిన్న ఫాదరు, లేకపోతే ఒక బాగా వీకర్ సెక్షన్స్లో ఇన్ ద నేమ్ ఆఫ్ ఇన్ఫార్మర్స్. ఎందుకంటే మా ఎగ్జిస్టెన్స్ ఉంది అని. మరి వాళ్ళ ప్రాణాలు కావా? వాళ్ళు రారా? వాళ్ళు కూడా దే ఆల్సో హ్యావ్ ద రైట్ టు ప్రొటెస్ట్. పోలీస్ వెల్ఫేర్కి సంబంధించి పోలీస్ స్టేషన్స్ని మేము మోడల్ పోలీస్ స్టేషన్స్గా చేద్దామని ఒక ప్రపోజల్ పెట్టాం. దాని అండర్వే ఉంది. ఒక 15 daysలో ఫస్ట్ మోడల్ పోలీస్ స్టేషన్ విల్ రోల్ అవుట్ ఇన్ ద స్టేట్. గుంటూరులో నగరం పార్లమెంట్ ఓల్డ్ గుంటూరు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మనగుడి కార్యక్రమం కొండ మీద శివాలయం వద్ద శాస్త్రోక్తంగా నిర్వహించారు. శివలింగాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు తిరుమల నుంచి వచ్చిన స్వామివారి కంకణాలు, పసుపు, కుంకుమ, కలకండ, పుస్తక ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. ముందుగా జిల్లా ధర్మ ప్రచార మండలి కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు, సభ్యులు మక్కెన అంకులయ్య, చేవూరి శ్రీరామ్మూర్తి, శ్రీకంఠం హనుమంతరావు స్వామివారికి పూజా ద్రవ్యాలు సమర్పించారు. ఆలయ నాదస్వర విద్వాంసులు వీరికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ఈవో కట్టా ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ అప్పారావు పాల్గొన్నారు. నమ శివాయ శివాయ నమో ఓం నమ శివాయ ఓం అరుణాచల శివ అరుణా మన గుడి 8వ కార్యక్రమాన్ని మనం ప్రకాశం జిల్లాలో 560 శివాలయాల్లో మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. దీనిలో భాగంగా మనం 25 హరిదాసుల కాలనీల్లో మంగళ కైసికి ద్వాదశి వ్రతాలని కూడా మనం నిర్వహించడం జరిగింది. అలానే 10 ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఆలయ శోభ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మంగళ కైసికి ద్వాదశికి 5,000 రూపాయలు, ఆలయ శోభకి 4,000 రూపాయలు ఆయా దేవాలయాలకు కూడా మనం అందించడం జరిగింది. ఈరోజు మన గుడి కార్యక్రమం గతంలో సంవత్సరానికి 2 సార్లు మాత్రమే చేయటం జరిగేది. ఈ విడత అలా కాకుండా ఆయా మాసాల యొక్క ప్రాధాన్యతను బట్టి సంవత్సరం పొడుగునా ఈ కార్యక్రమాన్ని చేయాలని టీటీడీ సంకల్పించింది. ఇప్పుడు కార్తీక మాసంలో శివాలయాల్లో మనం చేయటం జరుగుతుంది. మార్గశిర మాసంలో వైష్ణవాలయాల్లో మనం చేస్తాము. అలానే అశ్వయుజ మాసంలో అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తాము. అలానే శ్రీరామనవమి మనకు వచ్చినప్పుడు శ్రీరామనవమికి సంబంధించి శ్రీరామనవమి ఎక్కడైతే రాముల వారి ఆలయాలు ఉంటాయో అక్కడ మనగుడి కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలానే భాద్రపద మాసంలో వినాయకుడి యొక్క నవరాత్రులు వస్తాయి కాబట్టి వినాయకుడికి సంబంధించినటువంటి దేవాలయాల్లో మీకోసం కార్యక్రమంలో అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అధికారులను ఆదేశించారు. సిపిఓ సమావేశ మందిరంలో సుజాత శర్మ ప్రజల నుండి అర్జీలు స్వీకరించి పరిష్కారానికి మార్గం చూపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ హరిజవహర్లాల్, జిల్లా 2వ జాయింట్ కలెక్టర్ ఐ ప్రకాష్ కుమార్, పలువురు అధికారులు మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. చెప్పండి.
కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. మహిళలు ఉదయం నుంచే శివాలయాలలో కార్తీక జ్యోతులు వెలిగించి శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని కేశవస్వామిపేటలో గల శ్రీ గంగా పార్వతీ సమేత కాశీ విశ్వేశ్వరాలయం, రంగారాయుడు చెరువు వద్ద ఉన్న పశుపతీశ్వరాలయం, కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లోని రాజరాజేశ్వరి స్వామివారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడాయి. శివాలయాలు కార్తీక జ్యోతులతో వెలుగులు సంతరించుకున్నాయి. చెన్నకేశవస్వామి దేవస్థానంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. మనందరినీ ఇక్కడికి చేర్చినటువంటి వారు వారి గురించి ఒకసారి వారి ఈవేళ మనమందరం ఇక్కడికి ఏకం కావడానికి కారణమైనటువంటి పక్కలో పోకుండా చేయవలసింది బుద్ధి చంచల. బుద్ధి ఎక్కడండి అసలు ఎంత చంచలమైందో ఒక్క సెకండ్ కూడా మన దగ్గర ఉండదండి. మన మాట వినదండి. మన మనసు మన మాట ఒక్క క్షణం కూడా వినదు. ఎప్పుడు పక్కకు తిరుగుతూ ఉంటుంది, పారిపోతూ ఉంటుంది. మళ్ళీ తీసుకొచ్చి కట్టేయాల. కట్టేసి దాన్ని చాలా జాగ్రత్తగా భగవంతుని పాదపద్మాల దగ్గర ఉంచాలి. ఆయన పాదపద్మాల దగ్గర ఉంచి, నాయనా నేను వాడిని సేవ చేస్తాను, నన్ను అనుగ్రహించు, నా బిడ్డల్ని బాగా చూడు, అలాగే నా కుటుంబాన్ని. పోలీసులు ఇన్ఫార్మర్ల నెపంలో మావోయిస్టులు అమాయక ప్రజలను చంపినప్పుడు ప్రజా సంఘాలు నోరు మెదిపిన దాఖలాలు లేవని మావోయిస్టు బాధితుల కుటుంబాలు ఆరోపించాయి. ఈ సందర్భంగా వారు ఒంగోలులోని అద్దెంకి బస్టాండ్ సెంటర్ నుండి ప్రకాశం భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. బలిమెల ఘటనలో మావోయిస్టులు 38 మంది పోలీసులను హతమార్చిన సందర్భంలో నిజ నిర్ధారణ కమిటీలు, ప్రజా సంఘాలు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు.
ఘటనలో మృతి చెందిన పోలీసు ఆంజనేయులు భార్య శ్రీదేవి మాట్లాడుతూ తన భర్త మరణించినప్పుడు తమ కుటుంబ సభ్యులు పడిన బాధ వర్ణనాతీతమన్నారు. పోలీసులవి మాత్రం ప్రాణాలు కావా అని ఆవేదనతో ప్రశ్నించారు. అర్ధవీడు మండలం మాచవరం గ్రామానికి చెందిన కోటపాటి కాశీరావు మాట్లాడుతూ ఇన్ఫార్మర్ పేరుతో తనను తన కుటుంబ సభ్యులను మావోయిస్టులు నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారని, 3 అమాయకులను హతమార్చారని ఆరోపించారు. ఈ ర్యాలీలో జిల్లా పోలీస్ సంఘం ప్రతినిధులు ఎస్ వెంకటరెడ్డి, రామనాథం ఇంకా పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. వాళ్ళు పంపించిన సాగర్ పంపించిన లెటర్ ఇది నాకు ఒకప్పుడు సార్, దయచేసి వీటి మీద మళ్ళీ మన జిల్లాలో ఇన్ఫార్మర్ల పేరుతో 58 మంది ప్రజలను చంపారు. అంతేకాకుండా బలిమేళ ఇన్సిడెంట్లో 38 మంది పోలీసులు చనిపోయారు. 38 మంది పోలీసులు చనిపోయారు. వాళ్ళని క్రూరంగా దొరికిన వాళ్ళని దొరికినట్లు ముక్కలుగా చేసి చంపారు. అంతేకాకుండా దొరికిన వాళ్ళని ప్రాణాలతో పట్టుకొని వాళ్ళని పెట్రోల్ పోసి మరీ చంపారు. ఇది ఎంతవరకు కరెక్టు? అంటే వాళ్ళవి మాత్రం ప్రాణాలు, మాయి ప్రాణాలు కాదా? ఆయన చనిపోయేటప్పుడు నా పిల్లలు 11 నెలల పాప, 2 సంవత్సరాల బాబు. మరి వాళ్ళందరూ ఏదో స్టూడెంట్స్ వచ్చి అడుగుతున్నారంట. మరి ఆ రోజు ఎక్కడికి వెళ్ళిందయ్యా నిజ నిర్ధారణ కమిటీ? మరి 38 మంది పోలీసులు మనుషులు కాదా? ఇప్పుడు చనిపోయిన వాళ్ళే పోలీసులా? మరి అన్ని మాటలు మాట్లాడేవాళ్ళు ఆ రోజున 38 మంది పోలీసులు చనిపోయినప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఈ ప్రజా సంఘాలన్నీ ఎక్కడికి వెళ్ళాయి? ఆ రోజు కనపడలేదా? ఒక జార్ఖండ్లో 2002లో ఎంతమంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. అంతేకాకుండా ప్రజా దర్బార్ ఘటనలో నిలబెట్టి బాలరాజ్ అనే కానిస్టేబుల్ని తీసుకెళ్లి ఎంత క్రూరంగా చంపారు. అవన్నీ కనపడట్లేదా ప్రజా సంఘాలకి? అసలు ప్రజా సంఘాలంటే ప్రజల కోసం బతుకుతున్నారా, వాళ్ళ కోసం వాళ్ళు బతుకుతున్నారా? అదొక్కటి కూడా చెప్పమనండి, మాకు తెలియదు, మేమంత చదువులు చదవలేదు. మావోయిస్టులు 4 బృందాలుగా ఏర్పడి మా గ్రామంలో ఒకే రోజు 3 కుటుంబాలకు సంబంధించినటువంటి పెద్ద మనుషుల్ని, మా మేనమామని, మా మామని, ఇంకొక మా అల్లుడిని, 3 ఒకే రోజు రాత్రి కరెంటు సబ్ స్టేషన్లో ఆపేసి 2005 జూన్ 18వ తారీఖున నిర్మానుషంగా అర్ధరాత్రి పూట కర్కశంగా చంపేశారు. అప్పుడు అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, గ్రామంలో ఉన్నటువంటి మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చంపుతున్నామని చెప్పినటువంటి ఇప్పుడు ఎవరైతే పౌర హక్కుల గురించి మాట్లాడుతున్నటువంటి ఈ సంఘాల వాళ్ళు 2005లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక ఆమెకి చిన్న 2 పిల్లలు, 6 సంవత్సరాలు కూడా 4 సంవత్సరాల పాప, 3 సంవత్సరాల అబ్బాయి పోతే, ఇంకొక ఆమె హ్యాండిక్యాప్డ్, ఆ చనిపోయిన బోయపాటి రామయ్య అనేట ఆయన భార్య, బొంతయ్య అనేట ఆయన భార్య హ్యాండిక్యాప్డ్. ఇప్పుడు 1000 రూపాయల పింఛన్ ఈ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తీసుకుంటోంది. అంతకుముందు ఆమెకు జీవనోపాధి కూడా లేదు. వాళ్ళని చంపినప్పుడు ఈ పౌర హక్కుల సంఘాలు కానీ యూనివర్సిటీల్లో చదువుకోమని చెప్పి ఇంటి దగ్గర నుంచి డబ్బులు తల్లిదండ్రుల శ్రమతో పంపించినటువంటి యూనివర్సిటీలో చదువుకున్న ఈ విద్యార్థులు నిజ నిర్ధారణ కమిటీ సాక్ష్యంగా మేము వెళ్ళి అన్ని నిజాలు సేకరిస్తున్నామని చెప్తున్నాడు. ఈ నిజ నిర్ధారణ కమిటీ మెంబర్లు కానీ ఎక్కడికి వెళ్ళారో రోజు కుటుంబాలు ఆరిపోయి ఇంట్లో మా అర్ధవీడు మండలం చాలా వెనుకబడ్డ ప్రాంతం, 4 సంవత్సరాల పాటు ఆ గ్రామంలోకి పోవడానికి భయపడ్డాం. చంపితే ఊర్లో వదిలిపెట్టి వేరే గ్రామాల్లోకి వచ్చి పెళ్లి చేసుకున్నటువంటి భార్య గ్రామాల్లో బతుకుదెరువు కోసం నివసించినట్టు వ్యక్తులం మేము. అందులో నేను ఒక బాధితుడిని. 4 గంటల సేపు నన్ను సింగా ప్రసాదు, సాగరు, భూలక్ష్మి వీళ్ళందరూ తీసుకెళ్లి నల్లమల్ల కొండల్లో అర్ధవీడు మండలం పాపినేంపల్లి నర్వలో 4 గంటల సేపు నన్ను కూర్చోబెట్టి మానసికంగా శారీరకంగా హింసించి వేధించారు. నేను నా భార్య ఇద్దరం BA BEd BSc BD గ్రాడ్యుయేట్స్మి. ఆడపిల్లలు లేరు, ఇంకా అబ్బాయిలు లేరు, అమ్మాయిలు లేరు. మా అమ్మాయి ఎంత క్షోభ అనుభవించింటుంది ఒక్కసారి.
ఆర్కే గారి భార్య కూడా ఒక్కసారి ఆలోచించుకోమని కోరుతా ఉన్నామ్మా. పోలీసుల ఈ ప్రాణాలే, ప్రజల ఈ ప్రాణాలే, నీ భర్త ఈ ప్రాణాలే. రాజ్యాంగంలో అందరి ప్రాణాలు కాపాడమని ఇచ్చింది కానీ ప్రజాస్వామ్యంలో నీ ఒక్క భర్త కాపాడమని, నీ భర్త వల్ల ఏదో విప్లవాత్మకమైన గీతాలు పెట్టుకొని ఊళ్ళలో రెచ్చగొట్టి జనాలను, ఏ చదువు సంధ్య లేనటువంటి అనాగరికంగా ఉన్నటువంటి చెంచులను, లంబాడీలను, లేకపోతే అనాగరికంగా బీదరికంగా ఉన్నటువంటి వ్యక్తులను తీసుకుపోయి ఏదో ఆశలు చెప్పి డబ్బులు దోచుకొని కాటమరాజు దగ్గర, మావుటూరు కాటమరాజు దగ్గర డబ్బులు పెట్టుకొని ఇప్పుడు ఆ రూపాయి కూడా లేనటువంటి నక్సలైట్ కుటుంబాల వాళ్ళు ఈరోజు 100 ఎకరాల పొలాలు కొని మార్కాపురం డివిజన్లో చీన్ చెట్టు నాటుకొని అనుభవిస్తూ ఉన్నారు. మేము ఆస్తులు పోగొట్టుకొని, ప్రాణాలు పోగొట్టుకొని, విలువలు లేక కుటుంబాలను చచ్చిపోతే ఎట్ట బతకాలో తెలియని పరిస్థితుల్లో రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాం. మేము ఒకటే చెబుతున్నాము, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మరి ఎవరికో ఒక వర్గానికో ఒకరికో మరి పనిచేసేది కాదు. చట్టపరంగా చట్టంలో ఉన్నటువంటి దానికి అనుగుణంగా పనిచేసేదే మరి పోలీస్ వ్యవస్థ. ముఖ్యంగా చూడాలంటే మరి వాళ్ళు మావోయిస్టులు మరి వెపన్స్ పట్టుకొని ఇల్లీగల్గా తిరిగేటప్పుడు మరి చట్టానికి అనుగుణంగా మరి మేము ఉన్నటువంటి మా పరిస్థితుల్లో మేము కంపల్సరీ దానికి వ్యతిరేకము. ఎందుకంటే దాంట్లో భాగంగానే విధి నిర్వహణలో అనేక కార్యక్రమాలు మేము వెళ్ళేటప్పుడు మరి చాటుమారుగా మరి హతమార్చినటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని కూడా మరి ప్రజల తరపున, మరి ప్రకాశం జిల్లా పోలీసు తరపున మరి మా అమరులకు సంతాప సభగా ఈరోజు ఏదైతే ప్రజలను తప్పుదో పట్టించాలని చెప్పేసి కొంతమంది చూస్తున్నారో వాళ్ళకి ఇది నిదర్శనం. అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చెప్పారు. జన చైతన్య యాత్రలో భాగంగా జనార్దన్ 16వ డివిజన్లో పర్యటించారు. పదహారవ డివిజన్లోని అరవ కాలనీ, ఓగిరాలపాలెం దత్తాత్రేయ కాలనీ, బత్తులవానిగుంటలో జనార్దన్ పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతాల్లో అభివృద్ధికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. రాబోయే 8 నెలల అనంతరం నగరంలో ప్రతిరోజు త్రాగునీరందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఈ సందర్భంగా డివిజన్లోని ప్రజానికానికి విజ్ఞప్తి చేశారు. 16వ డివిజన్ అధ్యక్షులు గొల్లమూడి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు కొమ్మూరి రవిచంద్ర, బొంబినేని మురళి, కపిల్ బాషా, టి అరుణ, ఆర్ల వెంకటరత్నం, పేలప్రోలు బ్రహ్మానందం, జూటూరి కృష్ణ, పిఎస్ బాబు, కమ్మ వెంకటేశ్వర్లు, పాలూరి వెంకటేశ్వర్రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాబట్టి మాకు స్వాగతం పలికిన మీ అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదే ఇప్పుడు పైనుంచి కూడా మన అరణ్ కాలనీ అన్ని కూడా చూసుకుంటూ వస్తా ఉన్నాం, సమస్యలు కూడా తెలుసుకున్నాం. మనం కూడా సమస్యలు లేని దగ్గర ఏ విధంగా పనులు చేయాలో ఆ పనులన్నీ కూడా మనం చేస్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చే లోపల కూడా మనకు అన్ని ఫెసిలిటీస్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కాకపోతే పట్టాల విషయం అని చెప్పేసి కూడా ఇప్పుడు అరుణ్ గారు కానీ మన వెంకటేశ్వర్లు కానీ లేకపోతే బ్రహ్మం కానీ వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా కూడా అది కూడా మాట్లాడి తొందరలోనే పట్టాలు కూడా ఇక్కడ మన ఎస్టీ కాలనీలో కూడా దత్తాత్రేయ కాలనీలో కూడా అక్కడ కూడా ల్యాండ్ కూడా పర్చేజ్ చేసి అక్కడ ఉండే వాళ్ళకి కూడా పట్టాలు ఇవ్వటం, ఇక్కడ ఉండే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి మీకు పట్టాలు ఇవ్వటం, ఈ కార్యక్రమం తొందరలోనే చేసేసి మనకి పూర్తిగా మనకి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. 30 సంవత్సరాల నుంచి సాలుగా ఉంది ఈ తెలుగుదేశం పార్టీలో. తప్పకుండా మన వల్ల అయ్యేటట్టుగా చేసి మీ అందరికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తానని కూడా ఈరోజు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా చేద్దాం. నేను రేపు 2 రోజుల్లోనే కలెక్టర్తో కూడా మాట్లాడి తన పర్మిషన్ తీసుకొచ్చి అందరూ కూడా ఎవరెవరు ఉంటున్నారో ఒకసారి ఎంక్వైరీ చేయించేసి అందరికి కూడా పట్టాలు ఇచ్చేస్తాం. ఇంకా వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయా? మంచినీళ్ళు అన్నీ వస్తున్నాయా? మంచినీళ్ళు వస్తా ఉన్నాయి. వాటర్ ఇంకా 8 నెలల తర్వాత ప్రతిరోజు ఇస్తాం. ఈరోజు గుళ్ళకమ్మలు పైప్ లైన్ వేస్తా ఉన్నాం. ప్రతిరోజు వాటర్ ఇస్తాం. ప్రతి గంట రోజుకొచ్చి 1 గంట సేపు వచ్చేటట్టుగా వాటర్ చేస్తాం. కొంత భాగాన వాటర్ వచ్చేటట్టు కొంత భాగాన వాటర్ అనేది రాకుండా ఉంటాం. అవన్నీ లేకుండా మొత్తానికి యూనిఫామ్ గా వచ్చేటట్టుగా అవి కూడా పైప్ లైన్లు అన్ని కూడా మారుస్తున్నాం. తప్పకుండా మనకు 1 సంవత్సరం తర్వాత నుంచి ఇంకా మంచినీళ్ళ సమస్య కూడా మీకు ఉండదు. ఇంకా జీవితాంతం మంచినీళ్ళ సమస్య లేకుండా. పద్య సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన పద్యలేఖన పోటీల్లో విజేతలకు ఈ నెల 20వ తేదీన ఉదయం 10 గంటలకు ఒంగోలులోని ఏకేవీకే కళాశాలలో బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందని పరిషత్ ప్రతినిధులు తెలిపారు. వివరాలకు 9849809565 సెల్ నెంబర్ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఒంగోలులో విస్తృతంగా పర్యటించిన రాష్ట్ర డీజీపీ నండూరి సాంబశివరావు ఘనంగా ప్రారంభమైన గ్రంథాలయ వారోత్సవాలు వివరాలు కొన్ని వాణిజ్య ప్రకటనల అనంతరం డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా ఒంగోలు వచ్చిన నండూరి సాంబశివరావు ఒంగోలులో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్తపట్నం బస్టాండులో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ బంకును డీజీపీ ఎన్ సాంబశివరావు పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అదే సమయంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ డీజీపీని కలిసి శాలువాతో సత్కరించారు. అక్కడి నుండి మామిడిపాలెం రోడ్లోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం డీటీసీని పరిశీలించారు. కానిస్టేబుళ్ల శిక్షణకు సంబంధించి అదనపు వస్తుల ఏర్పాటుపై అధికారులతో సమీక్షించారు. తదుపరి జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో గల పోలీస్ ట్రైనింగ్ కాలేజీని సందర్శించారు. పీటీసీకి సంబంధించిన విషయాల గురించి ప్రిన్సిపల్ చాంద్ నాయక్ ని అడిగి తెలుసుకున్నారు. శిక్షణలో ఉన్న పోలీసులతో మాట్లాడారు. జిల్లా ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమవర్మ, ఓఎస్డీ అడ్మిన్ ఏ దేవదానం, ఏఆర్ అడిషనల్ ఎస్పీ టి శివారెడ్డి, ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, ఓఎస్డీ మార్కాపురం లావణ్యలక్ష్మి, కందుకూరు డీఎస్పీ ప్రకాష్ రావు, మార్కాపురం డీఎస్పీ శ్రీహరిబాబు, దర్శి డీఎస్పీ రాంబాబు, చీరాల డీఎస్పీ ప్రేమ్ కాజల్, తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లు, 1 టౌన్ సీఐ ఎండ్లూరి రామారావు, 2 టౌన్ సీఐ బి దేవప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. బ్యాక్ సైడ్ వెళ్ళమ్మా 15-16 ఈ బ్యాచ్ సార్ 1900 మెంబర్స్ డిఫరెంట్ టోటల్ తర్వాత నిమిషాలు
మానవ సేవే మాధవ సేవగా తలచిన సాయి పదం గురుబంధువులు సుమారు 60 మంది కుష్టు వ్యాధిగ్రస్తులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోమనే సాయి సూక్తి తమకు శిరోధార్యమని చెప్పారు. శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ లో జరిగిన ఈ సేవా కార్యక్రమంలో సాయి పదం గురుబంధువులు నాగేంద్ర, నవీన్, రాజేష్, సుధాకర్, ఫణి, సురేష్ పాల్గొని నిత్యావసర వస్తువులు కుష్టు వ్యాధిగ్రస్తులకు పంపిణీ చేశారు. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని ఎలుగెత్తి చాటిన వ్యక్తి భారతదేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అని 2వ జాయింట్ కలెక్టర్ ఐ ప్రకాష్ కుమార్ అన్నారు. గ్రంథాలయ వారోత్సవాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా స్కూలు విద్యార్థులకు క్విజ్ పోటీ నిర్వహించారు. సుప్రియ కళానిలయం రంగుల సంధ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో రాజీవ్ విద్యా మిషన్ POMV సుధాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రటరీ RCH వెంకట్రావు, గ్రంథ పాలకుడు సజ్జా మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టిన రోజు సందర్భంగా చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా బాలబాలికలందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే, వారికి శుభాకాంక్షలు. ఈ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులందరికీ కూడా ఒక్కొక్క రోజున ఒక్కొక్క రంగంలో వారికి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రదర్శనలు, పుస్తక ప్రదర్శన, చిత్రకళా ప్రదర్శన ఉంటుంది. నాకు ఒక అలవాటు ఉండేది చిన్నప్పుడు, బాగా లైబ్రరీ, మా స్కూల్ దగ్గరలోనే లైబ్రరీ ఉండేది. ప్రతిరోజు వెళ్ళేవాడు లైబ్రరీకి, ఆ పేపర్స్ అన్ని చదువుకునేవాడు. ఆ చందమామ, అప్పుడైతే చందమామ, బాలమిత్ర ఇలాంటి పుస్తకాలు ఉండేవి, మంచి నీతి కథలు ఉండేవి. ఇప్పుడు ఆ పుస్తకాలను చూసుకొని చాలా ఏళ్ళు అవుతుంది. చందమామని, బాలమిత్రని. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతిని DCC కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశంలో భారీ ప్రాజెక్టులు నిర్మించిన నెహ్రూ జలదాతగా నిలిచిపోయారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. పంచవర్ష ప్రణాళికలు సమర్థవంతంగా అమలు చేసి దేశాభివృద్ధిలో కీలకమైన భూమికి పోషించారని అన్నారు. జవహర్లాల్ నెహ్రూ ఆశయాల సాధన కోసం పునరంకితమవుతామని అన్నారు. కాంగ్రెస్ నాయకులు శ్రీపతి ప్రకాష్, ఈదా సుధాకర్ రెడ్డి, యాదాల రాజశేఖర్, గాది లక్ష్మారెడ్డి, సుదర్శి రవి, రసూల్, కొప్పోలు సుబ్బారావు, బొడ్డు సతీష్, మల్లికార్జున్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క 127వ జయంత్యోత్సవ సందర్భంగా జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్ సంయుక్తంగా వారికి నివాళులర్పిస్తూ 1889 నవంబర్ 14వ తారీఖున అలహాబాద్లో జన్మించినటువంటి మహనీయుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. తర్వాత ఈ దేశానికి ప్రధానమంత్రి కాకమునుపు 2 పర్యాయాలు ఆయన ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా చేయడం అనేటటువంటిది జరిగింది. మరి వారి యొక్క తల్లి మరి స్వరూపారాయణ గారు మోతీలాల్ నెహ్రూ గారికి జన్మించినటువంటి మహనీయుడు. మరి అదేవిధంగా 1947లో ఆయన ప్రధానమంత్రి అయ్యే ముందు రోజున కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్మాడో ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి తన జీవితాన్ని కొనసాగించాడు చివరి వరకు.
వాటి రూపమే బాక్రానంగల్ ప్రాజెక్టు పంజాబ్లో ఉంది, అదేవిధంగా నాగార్జున సాగర్ ఆంధ్రాలో ఉంది. ఇలా ప్రాజెక్టుల నిర్మాణమే కాకుండా అగ్రికల్చర్ విధానంలోనే కాకుండా ఆర్థిక పరమైన విషయాల్లో కానీ సాంఘిక పరమైన విషయాల్లో కానీ ఒక ఉన్నతమైన శ్రేణిలో ఈ దేశాన్ని నడిపించినటువంటి యోధుడిగా జవహర్లాల్ నెహ్రూ గారిని మనం, ఆయన ఈ దేశానికి దశ నిర్దేశించినటువంటి వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ వారి యొక్క జీవిత ప్రణాళికను కొనసాగిస్తూ వారు ఏమైతే భారతదేశంలోనే కాక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి భారీ నీటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మించినటువంటి ఘనత నెహ్రూ గారిది. ఆనాడు సాగునీటి ప్రాజెక్టులే భారతదేశానికి ఆధునిక దేవాలయాలని చెప్పినటువంటి మహనీయుడు జవహర్లాల్ నెహ్రూ గారు. కనుక భారతదేశం ముందు చూపుతోటి ఏదైతే ప్రజలకు కావాలో అది తెలిసినటువంటి వ్యక్తి ఆయన అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంతేకాకుండా ఆయన జన్మించినటువంటి దినోత్సవాన్ని బాలల దినోత్సవంగా జరుపుకోవడం కూడా మన భారతదేశంలో ఒక మంచి పరిణామం. అంతేకాకుండా సమాజానికి ఏం కావాలనేటువంటి ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన ఆశయాలను కార్యక్రమాలను కూడా ముందుండి తీసుకొని పోతుందని చెప్పడానికి మేమెంతో. ఒంగోలు అంజీ రోడ్లోని శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. పలువురు ప్రముఖులు, ఆత్మీయులు హాజరై హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ చాపల వంశీకృష్ణ, డాక్టర్ చాపల శాంతకుమారులకు అభినందనలు తెలిపారు. వెంకటాద్రిసంస్థానం బ్రహ్మాండే నాస్తి కించనం వెంకటేశ సమోదేవో నభూతి యావతీ దీర్ఘమాయుః సర్వకం మనమే పాపం దుర్గా దుష్ప్రణాశిని. ఇగో నివారమ్మా, ఇగో పండు కొంచెం కింద దించు. ప్రజల సహకారంతోనే దిగ్విజయంగా ప్రథమ సంవత్సరం పూర్తి చేశామని, అదేవిధంగా అందరి సహాయ సహకారాలు అందించాలని, ఆదరాభిమానాలు కోరుకుంటున్నామని డాక్టర్ వంశీకృష్ణ, శాంతకుమారి దంపతులు తెలిపారు. 1వ అదనపు జిల్లా జడ్జ్ షేక్ మహమ్మద్ ఇస్మాయిల్, క్విజ్ కళాశాల డైరెక్టర్ దొడ్డ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. అరుదైన కేసులు కానీ ట్రీట్ చేయడం జరిగింది. మనం బ్రీఫ్గా మన సంవత్సర కాలం మనం చేసిన పురోగతి, మనం చేసిన సర్వీసులను ఒకసారి నెమరు వేసుకుంటే, మనం రెగ్యులర్గా చేసే ఉచిత వైద్య శిబిరాలు కానివ్వండి, అవగాహన సదస్సులు కానివ్వండి, అలాగే మన పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని, ఆటో డ్రైవర్లని, కార్మికులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇచ్చిన, మన హాస్పిటల్ తప్పించినటువంటి ఉచిత హెల్త్ కార్డులు కానివ్వండి, అలాగే పేద ప్రజలకి, అర్హులైన పేద ప్రజలకి మన హాస్పిటల్ తప్పించిన ఉచిత ఆరోగ్య కార్డులు కానివ్వండి, అలాగే మన జిల్లాకే తలమానికంగా చెప్పుకున్నటువంటి ప్రకాశం జిల్లా గీతాన్ని సమర్పించడం కానీ, దాన్ని ఆవిష్కరించడం కానీ చేయడం జరిగింది. అలాగే మన కొత్తపట్నం పల్లిపాలలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్, ప్రాథమిక స్కూల్ మూడింటిని కూడా మన హాస్పిటల్ తరఫున వాళ్ళని దత్తత తీసుకుని వాళ్ళ పిల్లలకు కావాల్సిన చదువుకు సంబంధించినటువంటి అన్నింటినీ మనం చూడటం జరిగింది. అలాగే ఇంకా కొన్ని కేసెస్ కానీ రేర్ కేసెస్ అన్నీ కూడా సక్సెస్ అయినాయి. ఎన్నో కష్టమైన సర్జరీస్ కూడా చేశాము ఇక్కడ, అంటే క్రిటికల్ సర్జరీస్ కూడా అన్నీ చేశాము. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని, అంటే మనకు ఖర్చు తక్కువగా, అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువగా వాళ్ళు ఉపయోగపడేటట్లా చేస్తున్నాము. అలాగే ప్రతి నెల మొదటి గురువారం కూడా మేము ఫ్రీ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము. అందులో గర్భిణీ స్త్రీలకు అందరికీ ఓపీ ఉచితంగా చూస్తాము, అలాగే స్కానింగ్ కూడా ఉచితంగా చూస్తాము. మేము ఇంత పేద ప్రజల దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలని నడుపుతున్నాము. వీటినన్నింటినీ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఒంగోలు ఆంధ్రకేసరి విద్యా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సమావేశం జరిగింది. పెద్ద నోట్ల రద్దు దేశ చరిత్రలోనే సంచలనాత్మక నిర్ణయమని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. బీజేపీ నాయకులు బత్తిన నరసింహారావు, మలిశెట్టి శ్రీనివాసరావు, గోలి నాగేశ్వరరావు, టి రామచంద్రరావు, చంద్రమౌళి, ఎం వెంకటేశ్వర్లు, వినోద్ ప్రసాద్, రాము, కుంచాల సుబ్బారావు, వెంకటరత్నం, శ్రీనివాసరావు, సుభాని, పోతురాజు, బషీర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పేద ప్రజల కోసం, బడుగు బలహీన మైనార్టీల కొరకు అనేక సంక్షేమ పథకాలని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టి ఈ 2.5 సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ పథకాలని విడుదల చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ 50 డివిజన్లో ఉపయోగించుకుంటున్నారా, వారికి సాంకేతికపరమైన సహాయాన్ని మేము అందిస్తూ, అట్లాగే స్థానికంగా ఏం సమస్యలు ఉన్నాయో అక్కడ స్థానిక సమస్యల మీద తగిన అధికారికి వాళ్ళకు తోడ్పాటు నుండి దాన్ని మేము వారి దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యలని తీర్చేందుకు కూడా భారతీయ జనతా పార్టీ నగర కమిటీ గట్టిగా ప్రయత్నిస్తుంది. విశ్వకళాభారతి 15వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పద్య కవులకు సత్కారం నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు జ్వాలా ఉమామహేశ్వర శర్మ తెలిపారు. కావున కవులు, కళాభిమానులు ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని కోరారు. పెద్ద నోట్ల రద్దుతో, చిల్లర కొరతతో సతమతమవుతున్న సామాన్య ప్రజలు, చిరు వ్యాపారులు. క్రమం తప్పని వ్యాయామం, నడక చక్కెర వ్యాధి నిరోధానికి ప్రధానమంటున్న వైద్యులు. వివరాలు కొన్ని వాణిజ్య ప్రకటనల అనంతరం. కేంద్ర ప్రభుత్వం 500,000 రూపాయలను రద్దు చేసిన నేపథ్యంలో చిల్లర కొరత అన్ని వర్గాల వారిపై తీవ్ర ప్రభావం చూపింది. క్రమంగా చిరు వ్యాపారులు చిల్లర బాధతో నానా ఇక్కట్లకు గురవుతున్నారు. చిల్లర ప్రభావం గురించి ప్రజలను, చిరు వ్యాపారులను సత్య న్యూస్ పలకరించింది. చిల్లర కొరతతో తమ వ్యాపారం సగానికి సగం పైగా పడిపోయిందని వారు చెబుతున్నారు. చిల్లర కొరత ప్రభావం ఎలా ఉందో చిరు వ్యాపారులు, ప్రజల మాటల్లోనే మనం ఇప్పుడు విందాం. పెట్రోల్ పంప్ పైన 500 ఇస్తే చిల్లర లేవు. మార్కెట్లో చిల్లర కరువు అయిపోయింది. అదే పరిస్థితి. బ్యాంక్ వెళ్ళి వచ్చాము. బ్యాంకులో వెళ్తే కూడా చిల్లర లేదు అంటాడు. 2,000 రూపాయల కాగితాలు ఇస్తున్నారు. మరి చిల్లరకే ఇబ్బంది ఉంది అనమాట. మాత్రం ఇక్కడ ఇప్పుడు కొత్త నోట్లు 2,000 నోట్లు తీసుకుని వస్తున్నారు సార్. ఆ 2,000 నోట్లు తీసుకుని వచ్చి ఇక్కడేం చిల్లర లేదు. అప్పుడు వాళ్ళకి 500 పాత నోట్లు ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ అట్టా పేసి పెడుతున్నారు. అందుకని ఈ 2,000 నోట్లతో ఈ చిల్లరతో ఇబ్బంది పడుతున్నాము. ఎవరన్నా కొట్టించుకున్న వాళ్ళకి 100 వచ్చిన తర్వాత అడ్జస్ట్మెంట్ చేసి వాళ్ళకి 200 కానీ 300 కానీ కొట్టి చిల్లర ఇస్తున్నాం సార్. 500 తెచ్చి ప్రతి ఒక్కరు 500 తెచ్చుతున్నారు. 500కే చిల్లర ఉండటం వల్ల మామూలుగా చిల్లర ఇదివరకు అయితే చిల్లర ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు చిల్లర ఇవ్వడం లేదు. ఇక్కడ ఇద్దామంటే అక్కడ బాగా బ్యాంకులకు పోతే బ్యాంకులు బాగా కష్టంగా ఉంది. మారతం లేదు. అయితే కాక మళ్ళీ 2,000 ఇచ్చారు. 2,000 అదేమో 1,000 రూపాయల కష్టం ఉంటే 2,000 పెట్టారు. 2,000కి ఎట్టా జరిగితేనే కరెక్ట్ కాదు. నేను 3,000, 4,000 చేస్తాను. తగ్గిపోయింది. అది ఎట్ట పెడతాం సరికాదు అనుకున్నాను. ఇది మామూలుగా 500 వరకే. 500, 1,000 రూపాయలు కూడా తీసేసి 500 వరకే. 500, 100 ఎక్కువ పెట్టేసి అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అట్నే ఉంది పరిస్థితి. బాగా మొన్న అయితే నైట్ పెట్టిన ఉదయం బేరం పడిపోయింది. ఈ 5 ఎక్కడ తీసుకోవద్దంటే అన్నీ తీసుకోకుండా ఆగిపోయినాయి వ్యాపారాలు. ఎక్కడ బాగా తమ్మిపోయింది. ఇక్కడ మార్కెట్కి వచ్చినప్పుడు కూడాను వాళ్ళు ఎంతసేపటికి 100 రూపాయలు ఉండి మా దగ్గర చిల్లర లేదంటున్నారు. బ్యాంకుల్లో కూడా వెళ్ళినప్పుడు 2,000 రూపాయల నోట్లు ఇస్తున్నారు, కానీ వాళ్ళు మిగతా చిల్లర మాత్రం 100 రూపాయలు ఇవ్వటం లేదు. అది కూడా వారానికి ఒకసారి ఇస్తున్నాం. ఒకసారి బ్యాంకులో డిపాజిట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ రోజు మరుసటి రోజు కూడా వాళ్ళు ఇవ్వడానికి ఒప్పుకోవటం లేదు. రూల్స్ ఒప్పుకోవటం లేదు అంటున్నారు. మరి సామాన్లు కొనుక్కోవాలన్నా కూడా ఇక్కడ చిల్లరకి చాలా ఇబ్బంది అయిపోతున్నది. ఇస్తున్నారు వాళ్ళు 10 రూపాయలు ఇస్తున్నారు. ఆ చిల్లర లేక కొంతమంది ఇవ్వట్లేదు. 500 ఇస్తున్నారు. చిల్లర లేక మేము తీసుకోవట్లా. ఎట్లా చేస్తున్నాం మరి? భలే ఇబ్బంది అవుతుంది. బ్యాంకుల దగ్గరికి వెళ్ళినా ఫుల్ పబ్లిక్ ఉన్నారు. మీకు వ్యాపారం ఎంత తగ్గింది? తగ్గిందండి. ఎంత అమౌంట్ తోలుతాను? నేను రోజుకి 20 రూపాయలు తోలుతానండి. ఇప్పుడు చిల్లర వల్ల 500 తోలుతున్నాం. సగం పడిపోయింది. ఏం చేస్తే బాగుంటుంది అంటావు? ఈ చిల్లర విషయం అంటే చేతులు మంచిదండి. పని లేదు, ఏం లేదు. అసలు ఎవరు కస్టమర్లు ఎవరు రావట్లా పని చేయించుకోవడానికి. చిల్లర లేదు. మెయిన్ ఎంత ఇస్తున్నారు ఒకళ్ళు వచ్చినా కానీ? ఏమి ఇవ్వట్లా. 500 ఉన్నాయి, మారుస్తారా అంటున్నారు. మాకు వద్దమ్మా వెళ్ళిపోండి అమ్మా అంటున్నాం. అదేదో 500 నోట్లు దిగితే కొత్త వాటికి వస్తాయి. దాని అంతా అట్లాగే వస్తాయి. ఈ పాత ఏంటంటే జరగట్లేదు. అందువల్ల ఆడే స్తంభించిపోయినాయి. అస్సలు లేదు పని. 150, 100 రూపాయలు కూడా రావట్లేదు. వెళ్ళి ఏం చేయాలా? నా పిల్లం పిల్లగాలి ఎట్లా పోషించుకోవాలా? 500 ఉందని 500 లేదే ఈ రోజులో జరగట్లేదు ఫ్యామిలీ. అది కూడా రాకపోతే ఎట్లా? మా పరిస్థితి 500 నోటు చిల్లర దొరకట్లా. ఒక టీకి 500 ఇస్తాను. అంతకుముందు 10, 50 ఇచ్చేవాళ్ళు. 5 నుంచి ఒక టీ చిల్లర దొరకట్లేదు. మళ్ళీ ఇకపోతే అప్పు ఇమ్మంటున్నారు.
అప్పు ఇస్తాడు సైడ్ అప్పు ఇట్లా మనకి ఎటు తిప్పలు పడుతుంది 10 లాంటి ఇచ్చుకొని తెలిసినోడికి ఇచ్చుకోవడం తెలియని లేని చెప్పడం వచ్చింది నాకు ఒక కింగ్ ప్యాడ్ అడుగుతున్నారు చిల్లర అంటున్నాను 500 2,000 చేయడం ఉంటుంది అంత ముందు వచ్చి రోజుకి 5,000 అమ్మేది ఇప్పుడు 3,000 2,500 అటు అమ్ముతున్నా తగ్గిపోయింది చిల్లర ఇస్తే కొద్దిగా బాగుంటుంది 100 500 వస్తే బాగుంటుంది 50 బాగా అలాడుతున్నా జనాలు కూడా ఎక్కువ తక్కువ మంది మిగతా 100 50 అట్టిస్తున్నారు కొద్దిగా పర్వాలేదు ఇవాళ కొద్దిగా పర్వాలా జీతాలు కూడా పాలు అన్ని అప్పులు పెట్టేశారు ఏంటో డబ్బులు ఆగిపోతుంది వాళ్ళకి 100 ఇకపోతే పాలు వాళ్ళకి ఇబ్బంది పడుతుంది బ్యాంకులో మేము ఆడ నుంచున్నది వాళ్ళు డీడీ తీసుకోమంటున్నారు 500 ఖాతాలు ఏమో మారట్లేదు ఈ 2,000 ఖాతం ఇస్తేనేమో 1,900 ఇవ్వాలంటే 500 ఖాతాలో వాళ్ళు వదలలేదు ఇంకా ఎప్పుడు వదులుతారో అర్థం కావట్లేదు బాగా ఇబ్బందిగా ఉంటుంది వ్యాపారాలు చాలా రోజు 6,000 దాకా చేస్తాం సార్ 2,000 రూపాయల దాకా అమ్ముతున్నాం సార్ 4,000 రూపాయలు చాలా తేడా ఎవరు తీసుకొచ్చినా 2,000 ఖాతం లేదా 500 ఖాతం తెస్తున్నారు 500 ఖాతం తీసుకోవట్లేదు వెళ్ళాను సార్ అక్కడ చాలా లేట్ అవుతుంది మామూలుగా చాలా ఇబ్బందిగా ఉంది 2-3 గంటలు అక్కడే ఇది అవుతుంది ఎక్కువ మంది 500 ఖాతాలు ఇమీడియట్గా 500 ఖాతాలు వదలాలండి 500 ఖాతాలు కొత్త ఇమీడియట్గా వదిలేస్తారు 500 ఖాతాలు అంటే ఈ 100 ఖాతాలు కూడా ఎక్కువ వదులుతారు కదండి ఏటీఎంలు కూడా బాగా పనిచేయట్లేదు ఏటీఎంలు కూడా బాగా ఏం చేస్తున్నాము అప్పు ఇస్తున్నాము కొంతమందికి లేని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇస్తున్నాం మేమా చేస్తాము 5,000 రూపాయలు 5,000 రూపాయలు చేస్తాము తగ్గింది సార్ 2,000 రూపాయలు 3,000 రూపాయలు తగ్గిళ్ళ ఏమో సార్ మీకు తెలియాలి మాకేం ఇబ్బంది పడుతుంది కదా ఇబ్బంది పోవాలంటే ఏం చేయాలంటే ఏదో చిల్లర సహాయం చేయాలి బాలల హక్కులు పరిరక్షింపబడిన నాడే ఈ దేశంలో బాలలు స్వేచ్ఛగా ఆనందంగా జీవించగలుగుతారని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కన్వీనర్ రాజా వెంకటాద్రి అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మహిళాభివృద్ధి శాఖలు సంయుక్తంగా నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ నుండి చర్చి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి బాలల హక్కులపై నినాదాలు చేశారు. తల్లిదండ్రులు సమాజంలోని వ్యక్తులు బాలల హక్కులను గుర్తించి తగు విధంగా ప్రవర్తించిన నాడే వారి భవిష్యత్తు బంగారమయం అవుతుందని అన్నారు. నవంబర్ 14 నుండి 20వ తేదీ వరకు బాలల హక్కుల పరిరక్షణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విశాలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ జ్యోతి సుప్రియ, అర్బన్ సిడిపిఓ పి సులోచన, రూరల్ సిడిపిఓ శ్రీలత, చైల్డ్ లైన్ ప్రతినిధులు సాగర్, కిషోర్, ఇతర స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు. మరి అలాంటి బాలలు సామాజికంగా, ఆర్థికంగా, రక్షణ పరంగా అనేక రకాలు ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవం, ఎదుర్కొంటున్న మాట కూడా వాస్తవం. ప్రపంచం దృష్టిలో తీసుకున్నట్టయితే మరి సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్లో భారతదేశము 9వ స్థానంలో ఉంది. అదేవిధంగా అభివృద్ధికి నోచుకోని పరిస్థితిలో 6వ స్థానంలో ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే బాల కార్మికుల్లో ప్రపంచంలో ఎక్కువ శాతము భారతదేశంలోనే ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో బాలలు ఉన్నప్పుడు వీళ్ళకి మరి రకరకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత ఎంతనే ఉంది. 1975వ సంవత్సరంలో ఐసీడీఎస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 17 లక్షల చోట్ల అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 12,70,000 స్కూల్స్లో మరి మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్న భోజన ఏర్పాటు దీని ద్వారా ఎలక్యూషన్స్, ఎస్ఏ రైటింగ్స్ ఇవి తెలిసి బాలలు తమ హక్కులేంటో తాము తెలుసుకుని ఆ హక్కులను సాధించుకునే విధంగా, రక్షణ పొందే విధంగా మనం అందరిలోనూ అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు గ్రామ స్థాయిలోనూ, మండల స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ రకరకాలైన ప్రోగ్రామ్స్ మనం నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిలోనూ అందరూ పాల్గొని బాలలందరినీ నవ సమాజ నిర్మాతలు కాబట్టి వారిని అందరినీ ముందుకు తీసుకువెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
కూడా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సత్యాగ్రహ పాదయాత్రకు జిల్లా కాపు జాయింట్ యాక్షన్ కమిటీ మద్దతు ప్రకటించింది. ముద్రగడ సత్యాగ్రహ యాత్రకు ప్రభుత్వం అడ్డంకులు కల్పించే చర్యలను మానుకోవాలని డిమాండ్ చేసింది. కాపులను బీసీల్లో చేర్చేందుకు ముద్రగడ చేస్తున్న సత్యాగ్రహ యాత్ర ఈ నెల 16వ తేదీ రావులపాలెం నుంచి అంతర్వేది వరకు 6 రోజుల పాటు జరుగుతుందని అన్నారు. కాపు కళ్యాణ మండపంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాపు జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు కొక్కిరాల సంజీవ్ కుమార్, గోలి నాగేశ్వరరావు, గాది వెంకటకృష్ణారావు, తోటపల్లి సోమశేఖర్, చిల్లర హనుమంతరావు, ఆరిగ మల్లికార్జున, రాము, చాకిరి ధనుంజయ, పసుపులేటి బుజ్జి, తోట ఆంజనేయులు, కుంచాల సుబ్బారావు, బోస్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కోర్టు కూడా వారి వాదనలు తిరస్కరించాయి. కానీ వారు అంతటితో ఆగకుండా ఈ మధ్య మరి ఆయన యొక్క ప్రత్యేకించి ఈరోజు కాపు బలిత తల కులాలు కూడా ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా ఇతర కులాలను అందరూ కూడా సోదరభావంతో చూస్తున్నారు తప్పితే ఎవరి మీదుగా ఎవరికి ద్వేషాలు లేవు. కానీ ఈ యొక్క కృష్ణయ్య గారి యొక్క సంఘం మాత్రం ఈ మధ్య కూడా 2-3 రోజుల క్రితం మనమేదో చాలా పొగురుబోతోళ్ళు అయినట్టు ఇతర కుల సోదరుల్ని వాడు వీడని మాట్లాడుతున్నట్టు ఆయనకున్నటువంటి భావాన్ని మన ద్వారా ఆయన ఈ మధ్య తీర్చుకున్నాడు. కృష్ణయ్య గారు, నీకు నేను సభాముఖంగా చెప్తా ఉన్నాను, ఇది మంచి పద్ధతి కాదు. మా వాళ్ళు ఎప్పుడు ఎవరిని కూడా దూషించరు. ఏ కులాన్ని కూడా, అందరు కులాలు కూడా మా సోదర కులాలే. వారి సహకారాలు కావాలని మాకు మేము చేస్తున్న పోరాటాల్లో వాళ్ళు కూడా మాకు చేయూతనివ్వాలి, మాకు అండగా ఉండాలని మేము ఎప్పుడు కూడా వారిని కోరుతూ ఉంటే నువ్వు ఈ మధ్య పోతే ఇప్పుడు పాదయాత్ర గురించి విషయానికి వస్తే రేపు 16వ తారీఖు పాదయాత్ర ఉంది కాబట్టి జిల్లా నుండి అందరూ ముందుకు సాగి మన పాదయాత్రకి ముఖ్యంగా జిల్లా నియోజకవర్గానికి 5గురు చొప్పున పాదయాత్రకి వెళ్ళేదానికి మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పాదయాత్రకి ఎంతమంది వస్తారు అనేది డిస్కషన్ చేస్తున్నాం. పోతే ఇప్పుడు ప్రభుత్వం చేసేది మేము ఇయ్యమన్నది మాత్రమే అడుగుతున్నాం, కానీ సంవత్సరానికి 1000 కోట్లు, కాకపోతే బీసీలో 6 నెలల్లో చేస్తా అన్నాడు. ఇప్పుడు 2.5 సంవత్సరం అయింది, ఇంతవరకు చేయలేదు. ఈ 2 పాయింట్ల మీదనే మేము పాదయాత్ర శాంతియుతంగా జరపడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ముందుగానే పోలీసులు ఎక్కడికక్కడే పోనీయకుండా ఎవరు వెళ్తున్నారు పేర్లు రాసుకోవడం, ఇవన్నీ ముందుగానే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు జిల్లాలో. దీన్ని మీరు గమనించాలి, ప్రజలందరూ గమనించి మనం ఓన్లీ రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేకుండా ఎవరు రోజు వ్యాయామం, వాకింగ్ చేయటం వలన షుగర్ వ్యాధి తీవ్రత నుంచి బయటపడవచ్చని సాయిరూప డయాబెటిక్ థైరాయిడ్ సెంటర్ డాక్టర్ బోడెపూడి సురేష్ అన్నారు. మానసిక ఒత్తిడికి దూరంగా ఉంటూ ఆహార నియమాలను పాటించాలని అన్నారు. వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు డాక్టర్ సురేష్ బాబు పలు సూచనలు చేశారు. అందరికీ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు షుగర్ ఉన్న ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆహారం తీసుకోవటం, క్రమం తప్పకుండా మందులు వాడుకోవటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల షుగర్ అదుపులో ఉంచుకొని షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ రాకుండా నివారించుకోవటం ముఖ్యం. అలాగే షుగర్ హెచ్చుతగ్గులు కాకుండా, షుగర్ డౌన్ కాకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా టైంకి ఆహారం తినటము, టైంకి ట్యాబ్లెట్ వేసుకోవటం ముఖ్యమైన విషయం. అలాగే ఈ రోజుల్లో షుగర్ రాకుండా ఉండేందుకు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకుంటే రాకుండా చేసుకోవచ్చు, అలాగే వచ్చేదాన్ని కొంతవరకు పోస్ట్పోన్ చేసుకోవచ్చు. అవి ఎలా అంటే కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్, ప్రతిరోజు క్రమం తప్పకుండా 1 అవర్ వ్యాయామం చేసుకొని స్ట్రెస్, మానసిక ఒత్తిడి, ఆందోళన వీటి బారిన పడకుండా ముందు జాగ్రత్తగా చేసుకుని ఉంటే షుగర్ రాకుండా. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమంలో భాగంగా ఒంగోలులోని సంతపేట సాయిబాబా మందిరంలో ఏర్పాటు చేసిన డాక్టర్ అక్కిరాజు సుందరరామకృష్ణ ఆధ్యాత్మిక ప్రసంగం విశేషంగా ఆకట్టుకుంది. మనిషి అనేటువంటి వాడు బాగా నలిగిపోయి
సమాజంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా బాగా పరిశీలించి ఇంగ్లీష్లో ఒక వెక్సేషన్ అంటాం చూడండి మనం, అప్పుడు వచ్చేది నిజమైన కవిత్వం. అది సంతోషంలో కానీ, ఆనందంలో కానీ, దుఃఖంలో కానీ కొన్ని మాటలు వస్తాయి. ఆ మాటలకు చాలా అర్థం ఉంటుంది. అదిగో అలా అర్థం చెప్పినటువంటి వాడు దుర్జటి మహాకవి మనం తీసుకోవాలి. శివుడు అన్నాము, సృష్టి అంతా కూడా ఒక శివలింగము అని చెప్పిన వాడు దుర్జటి. ఈ మొత్తం కనిపించేదంతా కూడా శివలింగం అన్నాడు. నక్షత్రాలు ఏంటంటే పూలు అన్నాడు. కవులకు చిత్ర విచిత్రమైనటువంటి ఊహలు, భావాలు. విచిత్రం ఏమిటంటే, ఓ మానవుడా, నీవెంత అజ్ఞానివిరా, ఎంత పిచ్చివాడివిరా. ఈ లౌకిక జీవితంలో పడి కొట్టుకుంటూ నాది నేను అనేటువంటి దాంట్లో పడిపోతున్నావు కానీ అసలు ఏమిటి ఇది? ఈ సూర్యుడేమిటి, ఈ చంద్రుడేమిటి, ఈ పగలేమిటి, ఈ రాత్రేమిటి, ఈ జీవనం ఏమిటి? అంతా భ్రాంతి తలంచి చూచిన నరుండట్లౌటరిగిల్ సదా కాంతల్ పుత్రులు అర్థము తను నిక్కౌబల్చు ముఖానవ భ్రాంతిని జంది చరిత్రుగాని. సత్య న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నల్లమల ప్రశాంతంగా ఉందన్న రాష్ట్ర డీజీపీ ఎన్ సాంబశివరావు. ఏఓబీలో పోలీసులవి ఎదురు కాల్పులేనని స్పష్టీకరణ. నగరంలోని 16వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ జన చైతన్య యాత్ర. అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేయిస్తానన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. చిల్లర కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు, వ్యాపారులు. సత్య న్యూస్ ప్రత్యేక కథనం. సత్య న్యూస్లో నేటి మాట. అందంగా ఉండడము అంటే మనకు నచ్చేలా ఉండడమే గాని ఎదుటి వాళ్లకు నచ్చేలా కాదు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.